దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము ప్రార్థన చేసుకొని మీ పనులలో మీరు కొనసాగించబడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి మీరందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె విశ్వాసానికి ఒక మంచి మారుపేరుగా మీరు ఉండాలనేదే నా ప్రార్థన. మరి మీరు బాగుండాలి, మీ పిల్లలు మంచిగా భోజనం పరచటి వలె మొక్కల వలె ఉండాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహోన్నతుడా, వందనాలయ్యా. ఈ ఉదయకాలము దేవా, మా మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నన్ను ప్రేమించేవారి కొరకు, నా కొరకు ప్రార్థించేవారి కొరకు, నేను ప్రార్థన చేస్తుంటే ఏకీవించేవారి కొరకు, మా రక్త సంబంధికుల కొరకు, మా స్నేహితుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ప్రతి మేలు ప్రభా మీరు సహాయము చేస్తూ రమ్మని, ప్రయాణాలు చేస్తుండగా ఎక్కడే అపాయం రాకుండా నీ కాపుదల, నీ భద్రత నుంచి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు వీరు మాత్రమే తెచ్చుకోమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రేమన దేవుని బిడ్డలారా, మీ పనులలో మీరు చక్కగా ఉండాలని, చక్కగా మీ పిల్లల కొరకు పనులు చేసి మరి మీ పిల్లల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకురావాలనేది మరి మా ఉద్దేశము. చక్కగా మీరు మీ పనులు కొనసాగండి. దేవుడు మీకు తోడే ఉండునుగాక. ఆమెన్. అలాగనే ఉదయకాలము మనస దేవుని రాకడ మరవద్దే అనే చిన్న ప్రార్థన టీము ఏర్పాటు చేశాము. ఉదయం 4 గంటల నుంచి 5-10 నిమిషాల దాకా మరి ఆ ప్రార్థన ఉంటుంది. మేము కూడా ఆ ప్రార్థనలో జాయిన్ అవుతాం, మేము కూడా ప్రార్థనలో ఉంటాము అన్నవారు ఉంటే, ఆ ప్రార్థనలో ఏకీపిస్తాము అన్నవారు ఉంటే నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 91-21-05-48-86 ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కూడా ప్రార్థన నుండి బలపరచబడాలని మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మీకు తోడే ఉండును గాక. ఆమెన్.